వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధుమేష్ విత్ హబీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మా ఊర్లో జరుగుతున్న జాతర మహోత్సవాన్ని చాలా అద్భుతంగా చేసుకుంటున్నాం. ఈ రోజు మొదటి రోజు అనగా బుధవారం అనమాట, 14వ తేదీ. హ్యాపీగా అంబలి పోసేసుకున్నాము. చూస్తున్నారు కదా, మా ఇంటికి వచ్చిన స్పెషల్ గెస్ట్ మై బుట్టి పండు. హాయ్ చెప్పు. ఈస్ మై క్యూట్ బేబీ అన్నమాట. మా అన్నయ్య వాళ్ళ కూతురు వచ్చారు మా ఇంటికి. చూస్తున్నారు కదా, అమ్మవారికి అమ్ములు పోసేస్తున్నాను. చూడండి మీరు కూడా. 1 సెకండ్. ముందు రోజు ప్రిపరేషన్ చూడాలి కదా, అందుకనే చెప్తున్నాను అనమాట. అంటే ఫుల్ డే లాగ్ మీకు చూపించాలని ఈ వీడియో తీసి పెట్టాను ఫ్రెండ్స్. బిఫోర్ డే ఏం జరిగింది అంటే, అమ్మవారికి అంటే ముందు రోజు అనగా మంగళవారం రోజు నైట్ అంబలి కాచిపెట్టుకోవాలి ఫ్రెండ్స్. అంటే అంబలి అంటే సంగటిలాగా చేసుకుంటారనమాట, చాలా గట్టిగా చేసుకుంటారు. అది పక్క రోజు మార్నింగ్ అమ్మవారికి నైవేద్యంగా చేసి ఆ తర్వాత అంబలిగా కలిపి అందరికీ పంచిపెడతారు. చుద్దుర్లేండి, చాలా ఉంది కదా లాగ్. తర్వాత పక్క రోజు అంటే బుధవారం రోజు మార్నింగ్ జరిగిన లాగ్ ఫ్రెండ్ ఇది. చూస్తున్నారు కదా, వేపమండలిని తెచ్చి అంటే ముందుగా మనము స్నానాలు అన్నీ చేసేసుకునేసి అమ్మవారిని అలంకరించేసుకునేసి వేపమండలు తెచ్చి నీట్గా ఎంత చక్కగా అల్లైనా చూసారు కదా, అలా అల్లి పెట్టాలి. వాటిల్ని మనం ముందు రోజు కాచుకున్న అంబలి గిన్నె ఉంటుంది కదా, దానికి ఇలా అలంకరించాలన్నమాట. ఇక్కడ పద్ధతి ఇలాగే, ఎక్కడ కూడా అలాగే చేస్తారు. చాలామందికి తెలిసే ఉంటుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్, ఫుల్ డే లాగ్ మొత్తం. సరిపోయింది కానీ చూడు పండు, 3 చూడు. చూశారు కదా ఫ్రెండ్స్, అమ్మవారికి నైవేద్యం సమర్పించడం అయిపోయిందనమాట. మీరు చూసిన విధంగానే మా అత్తగారింటి సాంప్రదాయాన్ని అనుసరించి అలాగే గ్రామశక్తి అయిన శ్రీ శ్రీ పోలేరమ్మ తల్లిని ఇంట్లో నిలుపుకున్నాను. చూస్తున్నారు కదా, మా ఇంటి పూజ గదికి అలాగే ఆ పూజ గదిలో ఉన్నటువంటి ఒక చిన్న గోడకి పసుపంటి అమ్మవారిని అలా నిలుపుకుంటాము. బుధవారం రోజు వెంకటగిరిలో అమ్మవారిని తయారు చేయడం మొదలు పెడతారు. ఈవినింగ్ కల్లా అమ్మవారిని పూర్తి చేసి మనమందరం దర్శనం చేసుకునేలాగా ఆ భాగ్యాన్ని కల్పిస్తారు. తరువాత ఏం చేస్తామంటే, ఈ అంబలి గిన్నెని పక్కకి తీసుకొని అందులో ఉన్న కొంచెం భాగాన్ని వేరే గిన్నెలోకి మార్చుకొనేసి అంబలిగా కలిపి అందరికీ నైవేద్యంగా సమర్పిస్తాము. ప్రతి ఇంట్లోనూ జరుగుతుంది. అలాగే ఇంటింటికి కూడా చిన్న చిన్న పిల్లలు వచ్చి పోలేరమ్మ టెంకాయ కొట్టండి, పగలకపోతే నన్ను ఎత్తిని కొట్టండి అన్నట్టు పాట పాడుకుంటూ చక్కగా అందరిళ్ళకి వెళ్ళేసి భిక్షాటన చేస్తారు ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళ ఇళ్ళల్లో ఉన్నటువంటి మొక్క అనమాట అమ్మవారికి. అలాగే నేను చెప్పాను కదా, లాస్ట్ షార్ట్లో చెప్పాను, గుర్తుందా? సుంటన్నం ఎత్తుతారు, అమ్మవారికి టెంకాయలు కొడతారు, బలులు ఇస్తారు, చాలా రకాలుగా నైవేద్యాలను అమ్మవారికి సమర్పిస్తారు. మీతో ఒక విషయం షేర్ చేసుకోవడం మర్చిపోయాను ఫ్రెండ్స్. ఏంటో తెలుసా? ప్రముఖ క్రీడాకారిణైనటువంటి పివి సింధు గారు శ్రీ శ్రీ పోలేరమ్మ తల్లి దర్శనం కోసం వెంకటగిరికి వచ్చారు. అస్సలు చెప్పాలంటే ఆవిడే కాదండి, ప్రముఖులైన మంత్రులు కూడా మన అమ్మకి దర్శనం చేసుకోవడానికి వచ్చారు. అమ్మలి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. అమ్మవారికి సమర్పించినటువంటి చీర, జాకెట్టు, పూలు, అలాగే గాజులు, అమ్మవారికి బొందారము, పసుపు, కుంకుమ అన్నీ కూడా సమర్పించాను. అలాగే అంబలి రెడీ అయిపోయింది, అది కూడా సమర్పించేశాను. చెప్పాను కదా ఇంతకుముందు, బుధవారం రోజు ఈవినింగ్ అమ్మవారిని రెడీ చేస్తారని. చూస్తున్నారు కదా, అమ్మవారి రెడీ అయిపోయారు ఫ్రెండ్స్. ఈ ఇయర్ అమ్మవారి రూపం అన్నమాట. ఏంటి, అమ్మవారికి నల్లబొట్టు పెట్టలేదని చూస్తున్నారా?
అవును ఫ్రెండ్స్, మీరు చూసింది నిజమే. నేను చెప్పాను కదా కుమ్మరి వాళ్ళ ఇంటి దగ్గర అమ్మవారిని రెడీ చేస్తారని. అక్కడ ఆ తల్లిని చాలా నిరాడంబరంగా రెడీ చేస్తారు ఫ్రెండ్స్. ఆ తర్వాత అమ్మగారిల్లు అనమాట, కొమ్మరిల్లు అంటే అమ్మగారిల్లు. అక్కడి నుంచి చాకలి వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తారనమాట. అక్కడ గాలిగంగలు వచ్చి అమ్మవారిని అత్యంత చక్కగా అమ్మవారికి కనుబొమ్మలో కనుబొట్టు పెట్టి, అలాగే బొగ్గు చుక్క పెట్టి, అమ్మవారి నగలతో చక్కగా అలంకరించి అక్కడి నుంచి తీసుకొని వచ్చి నడివీధిలో కూర్చోబెడతారంటే పోలేరమ్మ గుడి దగ్గర. మీరు ఆల్రెడీ నా వీడియోస్ లాగ్స్ చూస్తుంటే అక్కడికి తీసుకొని వచ్చి అమ్మవారిని కూర్చోబెడతారు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా. చూశారు కదా ఫ్రెండ్స్, అమ్మవారిని చాలా చక్కగా అలంకరించారు కదా గాలిగంగలు వచ్చి. తరువాత వాళ్ళే అమ్మవారిని రథం మీద ఆసీనులు చేస్తారనమాట. ఆ తర్వాతే అమ్మవారు వీధుల వెంబడి తిరిగి, అనగా జీనీగల వారి వీధి దగ్గర నుంచి నడివీధి వరకు అమ్మవారిని ఊరేగింపుగా అత్యంత వైభవంగా వందలాది వేలాది మంది మధ్య అమ్మవారిని పెద్ద రథం మీద తీసుకొని వచ్చి అక్కడ కూర్చోబెడతారు. ఆ తర్వాత లక్షలాది మంది వచ్చి దర్శనం చేసుకుంటారు. నేను చెప్పాను కదా ప్రముఖులు కూడా వచ్చారని, ఆల్రెడీ చెప్పాను ఫ్రెండ్స్. పివి సింధు గారు కానీ మంత్రులు కానీ చాలామంది వచ్చారు. అత్యంత వైభవంగా జరిగింది. అలాగే వెంకటగిరి రాజా గారి దగ్గర నుంచి కూడా అమ్మవారికి రావాల్సిన సాంఖ్యం అన్నీ కూడా సమర్పించబడ్డాయి. అమ్మవారిని చూస్తుంటే అందరికీ కూడా ఒళ్ళంతా పులకరించిపోతుంది. ఎన్నో ఏళ్లగా ఎదురు చూస్తున్నాం ఫ్రెండ్స్. ఇంత వైభవంగా గత 3 ఏళ్ళ నుంచి ఎప్పుడూ కూడా చేయలేదు. చాలా నిరాడంబరంగా జరిగింది. ఇయరే అత్యంత వైభవంగా జరిగింది. చూస్తున్నారా, అమ్మవారిని జీనిగుల వారి వీధి నుండి నడివీధికి తీసుకొని వచ్చారు ఫ్రెండ్స్. ఈ క్లిప్ నడివీధి దగ్గర జరుగుతుంది. అమ్మవారి మండపానికి ఒక 4 అడుగుల ముందు జరిగింది. అంతా కూడా ఇది అమ్మవారి మండపం అన్నమాట. మండపానికి ముందు ఏర్పాటు చేసినటువంటి పూలతో అలంకరించినటువంటి డెకరేషన్ అన్నమాట. అదే మీరు చూస్తున్నది అమ్మవారి మండపము. ఆ గంటలు కనిపిస్తుంది కదా, అక్కడే అమ్మవారిని నిలుపుతారు. అత్యంత వైభవంగా జరిగింది ఫ్రెండ్స్. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. చూసారా, నెక్స్ట్ వీడియోలో ఫుల్ లాగ్ మొత్తం కూడా అమ్మవారి జాతర మహోత్సవం సెకండ్ డే లాగ్ని కంప్లీట్. మర్చిపోయాను ఫ్రెండ్స్, మీకు చెప్పలేదు కదా. నేను ఇక్కడ ఆల్రెడీ మీ షార్ట్స్ చూసిన వాళ్ళకైతే తెలిసే ఉంటుంది, చూడని వాళ్ళ కోసం ఈ వీడియో తీస్తున్నాను. ఈ వీడియోలో యాడ్ చేశాను ఈ క్లిప్ని. ఎవరో కాదు ఫ్రెండ్స్, ధనుంజయ్ గారు, సింగర్ ధనుంజయ్ గారిని కలిశాను. చాలా హ్యాపీగా అనిపించింది వారితో మన ఇంటరాక్షన్ కానీ, వాళ్ళకి మన ఛానల్ చూపించి, సార్ మా ఛానల్ ఇలా అంటే వెరీ గుడ్, మా కీప్ ఇట్ అప్ మా అని చెప్పి మన ఛానల్ని ప్రమోట్ చేశారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. షార్ట్స్లో అయితే షేర్ చేశాను కానీ లాగ్ వీడియోలో మాత్రం షేర్ చేయలేదు, అందుకే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకొక విషయం చెప్పనా, యాక్చువల్లీ లాగ్ లేట్ అవ్వడానికి రీజన్ నాకు కొంచెం హెల్త్ ఇష్యూ ఉండింది. ఇప్పుడు కూడా వాయిస్ కరెక్ట్గా ప్రొనౌన్స్ అవ్వట్లేదు. ఇన్ కేస్ నా వాయిస్లో కాస్త ఇబ్బందిగా మీకు అనిపించినట్లయితే సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. నెక్స్ట్ డే లాగ్ అంటే సెకండ్ డే లాగ్, మెయిన్ డే అనమాట. అమ్మవారిని ఊరిలో నిలిపేటటువంటి డే. ఆ రోజు అమ్మవారి నిలుపు నిష్క్రమణ 2 జరుగుతుంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, స్కిప్ అవ్వద్దు. డే 2 లాగ్ మాత్రం కంపల్సరీగా చూడండి, ఫుల్గా ఎంజాయ్ చేస్తారు మీరైతే. ఐ హోప్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మన ఛానల్ చూస్తూ చాలా మంది ఉన్నారు, సబ్స్క్రైబర్స్ చాలా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. చూస్తున్న వాళ్ళు అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్.